ఉండే దారిలో ఆయనతో పెట్రోల్ అయిపోయిండే బండిది. ఇక బండి లేదా తోచుకుంటా దుప్పుకుంటూ వెళ్తున్నా. ఆయనతో ఒక సడన్గా ఒక మనిషి వచ్చినాడు. అతను అనబట్టిండే, "నువ్వు బండి మీద కూకో, నీకు వెనక బండికి కాలు ఎడతా" అయింది. ఇక ఆ ప్రకారంగా అతనే నాకు హెల్ప్ చేసినాడు. ఆయనతో పెట్రోల్ పంప్ కాడ వచ్చినాం. ఇక అతనికి ఇక థ్యాంక్ యూ చెప్పిన, ధన్యవాదాలు చెప్తే అతనే ఓకే అని అతను వెళ్ళిపోయినాడు. ఇక నేను ఈ ఘటనతో లేదా నేను ఏం నేర్చుకోవాలని భగవంతునికి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు దీంతో నాకు ఏం నేర్పుతున్నావు కృష్ణ అని స్మరణ పట్టిండే. ఇక నాకేం అర్థమైందంటే ఆ మనిషి ఏమైతే వచ్చినాడుగా, ఒక యాక్టివా బండి మీద వచ్చినాడు, వెనక ఒక మనిషి ఊకుండే, ఇంత పెద్ద అద్దం పట్టుకొని ఊక్కున్నాడు. ఆ పరిస్థితి లోపల వచ్చి అతను నాకు హెల్ప్ చేసినాడు. అంటే ఇక నేను ఆలోచన షార్ట్ అండి, ఈ మనిషిని ఎందుకు పంపించినాడు భగవంతుడు? ఇప్పుడు ఓలైతే సింగిల్గా వెళ్తున్నాడు, ఆ మనిషి కూడా రావచ్చుగా. భగవంతుడు అతనికి స్మరణ చెప్పచ్చు, ఫలానా మనిషి లేదా ఇట్లా బండి దొక్కుంటూ వెళ్తున్నాడు, నువ్వు పోయి కొద్దిగా వెళ్ళిపోయి అని. భగవంతుడు ఆ సింగల్ వెళ్తున్నాడు, ఆ మనిషికి ఎందుకు పంపలేడు, ఈ మనిషికి ఎందుకు పంపించినాడని కొద్దిగా స్మరణ షో ఆటండి. ఇక అప్పుడు నాకేం తెలిసిందంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత భారం మోస్తూనే ఉన్నా కూడా నువ్వు ఎదురుంగి సాయం చేయొచ్చు అని నా భక్తి చేయొచ్చు అని చెప్తున్నాడు భగవంతుడు. మనం అనిపిస్తుంది లేని ఫలానా కష్టంలో ఉన్నా, ఫలానా దుఃఖంలో ఉన్నా, నేను ఆల్రెడీ ఇంత భారం మోస్తున్నాను అది సంసారంది, నా కుటుంబంది, ఈ పరిస్థితి లోపల నేను భక్తి చేయలేను నేను అని మనకు అనిపిస్తుంది అని. అట్లా భగవంతుడు అది భగవంతుడు అందుకోసం చెప్తున్నాడుకి, నువ్వు ఏ పరిస్థితి లోపల ఉన్నా, ఎంత భారం వస్తున్నా ఉన్నా కూడా నువ్వు నా భక్తి చేయొచ్చు అని భగవంతుడు ఆడ మనకు చెప్తున్నాడు అన్నట్లు. హరే కృష్ణ.